నామినేషన్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలోని ఊరు వాడ అంతా కూడా కదిలి వచ్చిన అశేష జనశేషానికి, అలాగే కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, నా బంధుమిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుపుతూ, ఈరోజు గతంలో కూడా 2019లో కూడా 151 సీట్లు కూడా మేము సాధించాం. అలాగే మరో అడుగు కూడా ముందుకు వేయబోతున్నాం ఈ 24 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం అందించిన విధంగా కూడా చేశాం. ఈరోజు ఇదే కాకుండా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా అనేకమైన క్లిష్ట పరిస్థితుల్లో, కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులను కూడా ఎంతో ధైర్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేమంతా కూడా ఎదుర్కొని సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా అందించిన ఘనత, ఈరోజు ఖ్యాతి కూడా మా ప్రభుత్వానికే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఇదే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు ముఖ్యంగా పేదవానికి, మధ్యతరగతి వారికి కూడా అందిస్తే, ఆ రోజు ఎంతో కూడా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఈరోజు కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కేవలం పెత్తందారులకు ఒత్తాసు మాత్రమే పలుకుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా కేవలం పేదవానికి, మధ్యతరగతి వానికి, ఎంత పెత్తందారులతో కూడా ఎంత ప్రతిఘటించిన సంక్షేమాన్ని మాత్రమే అందించమే లక్ష్యంగా కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ముందుకు పోయాం. ఈరోజు ప్రజల యొక్క ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ సంక్షేమంతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం 10 సంవత్సరాల కిందట ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా భారతదేశంలోని ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా తీర్చిదిద్దబోతున్నామని చెప్పి ప్రజలకు హామీస్తూ, ఈ ఎన్నికల్లో కూడా ప్రజల ఆశీర్వాదాలు కూడా మాకు దండిగా ఉంటాయి. ఈరోజు అశేష జనవానికి ఇక్కడే కాదు రాష్ట్రమంతా కూడా ఎలా వచ్చిందో కూడా అందరికి కూడా తెలుసు. అలాగే కూడా ఎన్నికల్లో కూడా ప్రశాంతంగా కూడా చేసి పెద్ద మెజారిటీతో కూడా గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ కూడా సవినయంగా కూడా కోరుతాను.